కొంతమంది శ్రమల్లో ఎలా తయారవుతారు చెప్పనా? ఇక శ్రమలను పెట్టుకుని వారి హృదయాన్ని ఇచ్చేస్తారు శ్రమలకి. లోకపరమైన విచారాలకి మీరు మీ జీవితాన్ని ఇవ్వడానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్నవైనా శాశ్వతమైనవిగా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్యలు శాశ్వతమైనయా? నువ్వు నేను ఎక్కడున్నాను చెప్పనా? కాలంలో ఉన్నావా? ప్రకృతిలో ఉన్నావా? ప్రకృతిలో లేరా మీరు? దేవుడి ప్రకృతిని అంతా చేశాడు, ప్రకృతిని చేసి మనల్ని పెట్టాడు. ప్రకృతిలో చలికాలం ఒక్కటే ఉండిద్ది, అవునా కదా? అవునా? ఒక్కటేనా మన కాలం? చలికాలం ఉంటుందా? తర్వాత ఎండాకాలం, తర్వాత ఇప్పుడు పరిస్థితులు, కాలాలు మారడం లేదా? ఖచ్చితంగా ఒక మాట చెప్పనా? పరిస్థితులు, కాలాలు ఎలా మార్చబడుతున్నాయో నీ జీవితం కూడా కాలానుగుణంగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పనికి మాలిన వాటి వైపు ఆలోచించకూడదు. అపవాది చేసే ఒక పని ఏంటంటే నిన్ను దేవుని వైపు చూడకుండా వీటి వైపు చూసేట్లు చేస్తాడు.